జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉంటారు 16వ తారీఖు వరకు. సూర్యుడు 16వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగాను, డబ్బు పరంగాను కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు సింహరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్తున్నారు, వక్రించి వెళ్తున్నారు. దాని మూలంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 22వ తారీఖు తర్వాత నుంచి మాత్రం తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తున్నారు, లగ్నంలోకి రాబోతున్నారు. శని మీ లగ్నాన్ని చూస్తున్నారు. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగానే. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం సూర్య అష్టకాన్ని, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు 22వ తారీఖు నుంచి 12వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి మనీ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి 22వ తారీఖు తర్వాత నుంచి మాత్రం. శుక్రుడు కన్యారాశికి వెళ్తున్నారు 25వ తారీఖు నుంచి. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కన్యారాశిలో శుక్రుడు నీచపడతారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా కూడాను కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గ్రోత్ పరంగా మాత్రం కొంచెం చాలా తక్కువగా ఉండబోతోంది ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.